ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని హాస్టల్ విద్యార్థులతో ధర్నా కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం ఏవో నాంచారయ్యకి సమస్యలతో వినతిపత్రం ఇవ్వడమైంది. ఈ ధర్నా కార్యక్రమంలో పీడీఎస్యూ అధ్యక్ష కార్యదర్శులు కాకి నాని, బన్నె వినోద్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు వసతి గదులు, బెడ్స్, డైనింగ్ హాల్, లైట్లు, ఫ్యాన్లు, సరిపడా మరుగుదొడ్లు, రక్షణ కల్పించే సీసీ కెమెరాలు వంటి మౌలిక సదుపాయాలు లేక దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ హాస్టల్స్ లో ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, కళాశాల విద్యార్థులకు రోజువారీ ఇచ్చే మెస్ ఛార్జీలు 38, 46, 53 రూపాయలతో నాణ్యమైన రుచికరమైన భోజనం అందక అర్ధాకలతో అలమటిస్తున్నారన్నారు. కొంతమంది కర్రీ పాయింట్లలో కర్రీస్ తెచ్చుకుని కడుపు నింపుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులకు డబ్బులు, షాంపూలు, పౌడర్లు, కొబ్బరి నూనె డబ్బాలు కొనడానికి నెలకి ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీలు సరిపోవడం లేదన్నారు. అంతేకాకుండా ఈ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో చాలా హాస్టళ్లు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వీటికి రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఖాళీ చేయాలనే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా వీటికి సరైన సదుపాయాలు కొరవడుతున్నాయన్నారు. బొట్టాయిగూడ మండల కేంద్రంలో ఉన్న ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో హాస్టల్ నిర్మాణం చేయకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని అన్నారు. ఇంటర్, ఐటీఐ డిగ్రీ కళాశాలలకు దూరంగా ఎక్కడో 3-4 కిలోమీటర్ల దూర పరిధిలో హాస్టల్ నిర్మాణం చేస్తామంటున్నారని, కళాశాలలకు నడిచి వెళ్లి నడిచి రండి అనే వైఖరిని ఐటీడీఏపీఓ, రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనివల్ల గిరిజన విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8, 9, 10 తరగతులను రేషనలైజేషన్ పేరుతో కుదించివేయడం జరుగుతుందని చెప్పారు. ఆదివాసీ, కొండరెడ్డి గిరిజన విద్యార్థులను తీవ్రమైన అన్యాయానికి గురిచేస్తున్నారన్నారు. కావున సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు రక్షణ కలిగినటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జీలు 3000 రూపాయలు, కాస్మెటిక్ ఛార్జీలు 500 రూపాయలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న వాటిని తక్షణమే విడుదల చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి, పాడైపోయిన హాస్టల్స్ కు మరియు అవసరమైన దగ్గర బాలుర, బాలికల శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించాలని, బొట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ హాస్టల్ స్థలంలో హాస్టల్ మాత్రమే నిర్మించాలని, ఏజెన్సీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో రేషనలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు సిహెచ్ దుర్గా ప్రసాద్, కె నాగరాజు, కె చరణ్, వి ప్రసాద్, కె ప్రవీణ్, పి కార్తిక్, కె రవీంద్రనాథ్, పి అభిరామ్, మహేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఏజెన్సీలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఖాళీ స్థలంలో హాస్టల్ నిర్మాణం చేపట్టకుండా ఐటీడీ అధికారులు కానీ, కలెక్టరేట్ కానీ, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్మెంట్ అధికారులు కానీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ విద్యార్థులు గురవుతూ ఉన్నారు. కాబట్టి హాస్టల్ స్థలంలో హాస్టల్ మాత్రం నిర్మించాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించొద్దని పీడీఎస్ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్ లేవు, వాళ్ళకి కూడా కొత్త హాస్టల్ నిర్మించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు రోజుకి ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ విద్యార్థులకు మాత్రం పాత రేట్ల ప్రకారం మెనూ ఇవ్వడం వల్ల ఈరోజు విద్యార్థులు హాస్టల్లో భోజనం చేయలేక బయట కర్రీ పాయింట్లో భోజనం చేయాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అదేవిధంగా రోజుకి 53 రూపాయలు ఇవ్వడం వల్ల ఈరోజు హాస్టల్లో రుచికరమైనటువంటి భోజనం చేయలేక చాలామంది హాస్టల్లో డ్రాప్అవుట్లు అవుతూ ఉన్నారు. హాస్టల్ అంటే ఈరోజు అర్ధరాత్రి పీడకల ఏ విధంగా వస్తే భయపడతామో ఈరోజు హాస్టల్లో ఉండాలంటే విద్యార్థులు ఆ విధంగా భయపడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఈ 1600 రూపాయలు సరిపోవు, పెరిగిన ధరలకు అనుగుణంగా 3000 రూపాయలు ఇవ్వాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా కాస్మెటిక్ ఛార్జీలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఆ కాస్మెటిక్ ఛార్జీలు బడ్జెట్ కేటాయించి 500 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20కి పైగా బీసీ హాస్టళ్ళు ప్రైవేట్ భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. కొన్ని పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నటువంటి హాస్టల్లో పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఏలూరు ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అమీనాపేట హాస్టల్లో అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆడపిల్లలు. హెల్త్ క్యాంపులు కూడా హాస్టల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చలో సీఎం క్యాంప్ హౌస్ ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.